ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని మీ కుటుంబాలను షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆశీర్వాదపు జల్లులు అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇమ్మాన్యుయల్ చర్చ్ 21 డేస్ ఆఫ్ ప్రేయర్స్లో అనుదినము కూడా మరి బైబిల్ గ్రంథంలో నుంచి భక్తుల ప్రార్థనలు మనము ధ్యానం చేస్తూ వస్తున్నాము. మరి ఈ దినమందు ఏలియా భక్తుడు చేసినటువంటి ప్రార్థన గురించి మనము ధ్యానం చేయబోతున్నాము. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్య భాగము యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరిని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతి మంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. దేవుడి వాక్యమును దీవించును గాక. కన్ఫెస్ యువర్ ఫాల్ట్స్ విత్ వన్ అనదర్ అండ్ ప్రే వన్ for another that you may be healed. Effectual fervent prayer of a righteous man avails much. May the Lord bless this word. ఈ వాక్యంలో మనం చూస్తున్నాము, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము కలదై ఉండును. అలాగే మరి మనం ఇంకా ముందు చదువుకొని పోతే ఏలియా మరి మన వంటి స్వభావం గల మనుషుడే, కానీ ఆయన ప్రార్థన చేయగా మరి వర్షము కొరకు ప్రార్థన చేస్తే దేవుడు వర్షం ఇచ్చాడు, వర్షం వద్దని ప్రార్థన చేస్తే దేవుడు వర్షాన్ని ఆపినట్లుగా కూడా మనం చూస్తున్నామండి. మరి మొదటి రాజుల గ్రంథము 17-18 అధ్యాయాల్లో కానీ మనము గమనించినట్లయితే మరి ఇశ్రాయేల్ దేశంలో కరువు వచ్చినప్పుడు మరి అప్పుడు భయంకరమైన వర్షం లేనటువంటి పరిస్థితుల్లో భయంకరమైన కరువుతో మరి ఆ యొక్క దేశం ఎంతగానో మరి బాధపడినటువంటి సమయంలో ఏలియాకు దేవుడు మరి కాకోలముల చేత ఆహారం పంపించి ఆయనను తృప్తిపరిచినట్లుగా చూస్తున్నాము. అలాగే ఏలియా ద్వారా ఒక స్త్రీ మరి విధవైనటువంటి ఒక స్త్రీకి మరి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. మరి వారు కలిసి మరి జీవించటానికి మరి వారికి భోజనం లేనటువంటి సమయంలో మరి ఒక్క రొట్టె మాత్రమే చేసుకుంటానికి వారికి ఉన్నటువంటి పిండి ఉన్న సమయంలో మరి ఏలియా వెళ్ళి మరి వారిని ఒక అప్పం అడిగి మరి ఆ అప్పం ఆమె చేసిచ్చిన తర్వాత ఆ స్త్రీని దీవించినట్లుగా మనం చూస్తున్నాము. అలాగే ఆమె యొక్క బుడ్డిలో పిండి తక్కువ కాలేదు, అలాగే నూనె కూడా తక్కువ కాలేదని చెప్పేసి చూస్తున్నాము. మరి ఆ యొక్క క్షామం అంతటిలో కూడా ఆ విధవరాలను కూడా పోషించినటువంటి దేవుడు. ఎందుకంటే మరి ఏలియా భక్తుడు మరి ఆ యొక్క కాలంలో ఆయన మరి ఎంత గొప్ప ప్రార్థన చేశాడో మనకు తెలుసు. అలాగే బయలు ప్రవక్తలందరినీ కూడా మరి అతను మరి కర్మేల్ పర్వతం మీదకి రమ్మనమని చెప్పి మరి వారితో సవాల్ చేసి ప్రార్థన చేశాడు. మరి మీరు మీ దేవునికి ప్రార్థన చేయండి, నేను నా దేవునికి ప్రార్థన చేస్తాను, సైన్యములకు అధిపతి యెహోవా పేరున నేను ప్రార్థన చేస్తాను. మరి ఎవరైతే మరి దిగివచ్చి అగ్నిగా దిగివచ్చి మరి ఈ యొక్క మరి బలిపీఠమును అలాగే బలిని మరి దహించివేయనో ఆ దేవుడే గొప్ప దేవుడు అని ఛాలెంజ్ చేసినప్పుడు మరి ఆ యొక్క బయలు ప్రవక్తలందరూ కూడా మరి కూడి వచ్చి మరి వారు తమ యొక్క శరీరాలను మరి కత్తులతో గాయపరుచుకొంచు మరి భయంకరంగా మరి వారు ఎంతగానో మరి ఎగురుతూ మరి కేకలు వేస్తూ మరి బయలా దిగిరమ్మని ఎంత ప్రార్థన చేసినా కానీ మరి ఆ యొక్క ప్రార్థనకు జవాబు కలగలేదు. అయితే మరి ఏలియా ప్రార్థన చేయడానికి ముందు ఆ బలిపీఠం అంతటి మీద కూడా నీళ్లు పోసాడు. అనేక సార్లు నీళ్లు పోయించి మరి అటువంటి తడిగా మరి తడిసిపోయినటువంటి ఆ యొక్క బలిపీఠం మీదకి దేవుని యొక్క అగ్ని దిగి వచ్చినట్లుగా ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మరి ఏలియా భక్తుడు ఎలా ప్రార్థన చేశాడో చూద్దాము. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 36వ వచనం చూసినట్లయితే, అస్తమయ నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావని, నేను నీ సేవకుడినై ఉన్నానని, నీ కార్యములన్నీ నేను సెలవు చేత చేస్తామనియు ఈ దినమున కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవానైనా నీవే దేవుడివై ఉన్నావని, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగు చేయదువని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థనను అంగీకరించము అని ప్రార్థన చేశాడు. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలిని, పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందక మందున నీళ్లను
ఆరిపోచేసెను. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. చూడండి, మనం ప్రార్థన చేస్తే అన్య జనులు దేవుడే, మన దేవుడే గొప్ప దేవుడు అని అన్య జనులు పలికే విధంగా మనం ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేశాడు? అయ్యా, నువ్వు కార్యం చేయి, నువ్వు గొప్ప దేవుడవు, నువ్వు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడువు, అయ్యా నీవే నిజమైనటువంటి దేవుడు అని అందరూ తెలుసుకునే విధంగా నా యొక్క ప్రార్థన ఆలకించయ్యా అని మరి ఏలియా ప్రవక్త ప్రార్థన చేశాడు. వెంటనే తడిసిపోయినటువంటి కందకంలో నుంచి కూడా మరి అగ్ని, పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చి మా యొక్క బలిని కూడా దహించి వేసినట్లుగా చూస్తున్నాం. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని పలికారండి. మనం చేసేటువంటి ప్రార్థనలు ఎలా ఉండాలండి? బలమైనటువంటి ప్రార్థనలు ఉండాలి మన జీవితంలో. ఒక్కొక్కసారి మనకు పరిస్థితులు అన్నీ బాగా ఉంటే చాలా బాగా ప్రార్థన చేస్తాము. పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, కరువులో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే దేవుని మీద మనం సణుగుతూ గొణుగుతూ ఉంటాం. హల్లెలూయా. చూడండి, అది క్షామకరమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో కూడా దేవుని ఎడల మరి దేవుని యొక్క గొప్పతనము అన్యజనులు కనపరచబడే విధంగా గొప్ప ప్రార్థన చేశాడు ఏలియా. హల్లెలూయా. అలాగే ఆయన ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చి బలిని దహించి వేసింది. అలాగే ఆ తర్వాత మరి వర్షం వస్తుంది అని చెప్పమని చెప్పి ఆహాబు రాజుకు ఒక వర్తమానం పంపిస్తాడు. ఎందుకంటే దేవుడు గొప్ప, ఎందుకంటే 3 సంవత్సరములు వర్షం లేదు, పంటలు లేవు, కరువుతో నిన్న సమయంలో మరి ఆహాబు రాజు మరి భయపడిన సమయంలో, ఆ సమయంలో కూడా ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ప్రార్థన ఎంతగా మోకాళ్ళ మధ్యలో తన యొక్క తలను పెట్టుకొని ప్రార్థన చేశాడు. సేవకుడితో చెప్తున్నాడు, ఎల్లు చూడు, ఒకవేళ చిన్న మేఘం ఏమైనా వచ్చిందేమో చూడు అని చెప్పేసి చూసినప్పుడు చిన్న మేఘము, అరచెయ్యంత చిన్న మేఘము వచ్చింది అని చెప్తాడు. అప్పుడు ఆహాబుతో చెప్తాడు, నువ్వు వెళ్ళిపో, వర్షము నిన్ను తడపకూడనట్టు నువ్వు వెళ్ళిపో. హల్లెలూయా. ఎంత ఛాలెంజ్ అండి! బయలు ప్రవక్తలందరి మధ్యలో కూడా ఛాలెంజ్ చేశాడు, నా దేవుడే గొప్ప దేవుడని. అలాగే ఆహాబు రాజు దగ్గర ఛాలెంజ్ చేశాడు, గొప్ప దేవుడని. హల్లెలూయా. అటువంటి ప్రార్థన మనం చేయగలం. బలమైనటువంటి ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చేటువంటి ప్రార్థన. హల్లెలూయా. అలాగే వర్షము కుమ్మరించేటువంటి ప్రార్థన. మోపైన వాన కురిసెను అని మనం చూస్తాం వాక్యంగా చదివినట్లయితే. హల్లెలూయా. చూడండి, చిన్న మేఘం చూసి మరి ఆయన యొక్క మరి దేవుని యొక్క ఆ ప్రార్థనలో ఎంతగానో సంతోషించాడు. ఆ చిన్న మేఘమే గొప్ప విశ్వాసమును కనపరిచినట్లుగా మనం చూస్తున్నాము. ఆ చిన్న మేఘం ఏం చేసిందంటే మన విశ్వాసాన్ని పెంపొందింప చేసింది. హల్లెలూయా. అలాగే సమయంలో మనం చూస్తున్నాము, ఏలియా భక్తుడి యొక్క ప్రార్థన ద్వారా అగ్ని దిగి వచ్చింది, మోపైనటువంటి వాన కురిసింది. మనం ప్రార్థన చేస్తే మరి ఏమైనా కదులుతున్నాయా, పరిస్థితులు మారుతున్నాయా, మనం పరీక్ష చేసుకుందాం. విశ్వాస సహితమగు ప్రార్థన రోగిని స్వస్థపరచును. అలాగే మరి మరొక మాట కూడా మనం చదివి ఉంటున్నాము ఆల్రెడీ. అదేంటంటే, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బాహుబలము కలదై ఉండును. నీతిమంతులు అంటే ఎవరండి? దేవుని నమ్మేటువంటి వారే నీతిమంతులండి. మనం చేసేటువంటి గొప్ప కార్యముల ద్వారా మనము నీతిమంతులము కాలేము, కానీ దేవుని యందు నమ్మక యెహోవా అబ్రహాము దేవుని నమ్మెను, అది అతన్ని నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో మరి ఏలియా భక్తుడు ఎటువంటి ప్రార్థన చేశాడో అటువంటి ప్రార్థన చేద్దాము. దేవుడు తన యొక్క అగ్నితో మనల్ని కూడా దేవుడు నింపునట్లుగా, ఆయన అగ్నితో మనలను కాల్చునట్లుగా, అలాగే ఆయన అగ్నితో మనలను పరిశుద్ధాత్మ అగ్నితో దేవుడు మనల్ని నింపునట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, మా మంచి యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవానికి వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభు, షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ద్వారా మీరు మాతో మాట్లాడిన గొప్ప మాటలను బట్టి దేవా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయన, నీకు వందనము చెల్లించుకుంటున్నాం దేవా. ఏలియా భక్తుడు చేసినటువంటి ప్రార్థన మా ముందు ఉంచారు నాయన.
అవును యేసయ్య, ప్రభు నా తండ్రి యేసయ్య, ఆయన మరి యెజబెలు ప్రవక్త భయపడిపోయి దాక్కున్నటువంటి సమయంలో ప్రభు నా తనను అతను బలపరిచి ప్రభ తీసుకొని వచ్చినటువంటి దేవుడు ప్రభ. ఆయన ప్రార్థిస్తే అగ్ని కురిపించినటువంటి దేవుడు, ఆయన ప్రార్థిస్తే వర్షాన్ని కురిపించినటువంటి దేవుడు ప్రభు నా తండ్రి. నాయన అటువంటి గొప్ప కార్యములు మా యొక్క ప్రార్థనలకు జరిపించేటువంటి దేవుడు అని నాయన నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. నీకే వందనములు చెల్లించుకొంచు యేసు అతి పరిశుద్ధ నామములు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.